ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేయుచున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేయుచున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరచండి. వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన యొక్క అంశము యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. మనము ఎవరు ధన్యులు అనే శీర్షికలో ఇప్పటి వరకు చాలా ధన్యతలు మనం నేర్చుకున్నాం. దానిలో భాగంగా ఈరోజు మనం యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అనే అంశాన్ని నేర్చుకొనబోతున్నాం. మన ధ్యానం నిమిత్తమై కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనము, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఎవరైతే యెహోవాని వారు దేవుడిగా కలిగి ఉంటారో వారే ధన్యులని వాక్యంలో రాయబడింది. ప్రతి ఒక్కరూ దేవుడని పిలవబడరు. ఏదో రూపము చేసినంత మాత్రాన, లేకపోతే 10 మంది అక్కడికి వెళ్తున్నారు కదా, అక్కడికి వెళ్ళినంత మాత్రాన దేవుడు కారు. ఎందుకంటే దేవుడు ఒక్కడే. పిల్లలకి, ఒక కుమారునికి ఎంతమంది తండ్రులు ఉంటారండి? ఒకడే తండ్రి. అలాంటిది మనుషులందరికీ దేవుడు ఒక్కడే. అందుకే వాక్యంలో రాయబడింది కదా, మనుషులందరికీ దేవుడు ఒక్కడే, తండ్రికిని మనకిని మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఒక్కడే దేవుడు. ఎవరైతే యెహోవాను తమ దేవుడుగా అంగీకరిస్తారో వారే ధన్యులు. ఈ లోకంలో జ్ఞానవంతులు ధన్యులు కాదు, శాస్త్రులు ధన్యులు కాదు, శాస్త్రవేత్తలు ధన్యులు కాదు, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చదివిన వారు ధన్యులు కాదు, పెద్ద పెద్ద ఎంబీబీఎస్, పెద్ద పెద్ద హై లెవెల్ క్లాసుల్లో చదివిన వారు ధన్యులు కాదు. ఎవరు ధన్యులంటే ఎవరైతే యెహోవాని వారు దేవుడుగా కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవుణ్ణి వారి దేవుడిగా భావిస్తారో, అనగా యెహోవాని, యేసు ప్రభువారిని దేవుడిగా ఉంటారో వారే ధన్యులు.
ఈ లోకంలో యేసు ప్రభువారు జీవించినంత కాలము ఆయన కోరుకున్నది ఒక్కటే, ఏంటంటే నా తండ్రి చిత్తాన్ని మీరు నెరవేర్చండి. నేను నా తండ్రి పని మీద వచ్చాను. నా తండ్రి పని నేను ముగించుకుని వెళ్తాను. మీరు ఆ తండ్రి పని మీద నమ్మకస్తులుగా ఉండని చెప్పి వెళ్ళాడు. ఆయన యొక్క గురి ఏంటంటే అందరూ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి, అందరూ నిజమైన దేవుణ్ణి అంగీకరించాలి, ఆయన మార్గములో నడుచుకోవాలి అనేది దేవుని యొక్క కోరిక. ప్రియ తోటి విశ్వాసులారా, భర్త యెహోవాని అంగీకరిస్తే భార్య యెహోవాని దేవుడిగా కలిగి ఉండదు. భార్య దేవుణ్ణి నమ్మితే భర్త దేవుణ్ణి నమ్మడు. భార్య భర్తలు నమ్మితే పిల్లలు నమ్మరు. మన కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. అప్పుడు మనం ధన్యులము కాలేము. మీ కుటుంబ సమేతంగా దేవుణ్ణి నమ్ముకుంటే మీరు ధన్యులవుతారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని కలిగి ఉన్నారు. 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. దేవుడు మోషేని పిలిచి, మోషే, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళి నా ప్రజలను నీవు విడిపించాలి అని చెప్పారు. మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. దానికంటే ముందు, అయ్యా, నన్ను ఒకవేళ వారు అడిగితే నేను ఎవరు పంపించారయ్యా, మీ దేవుని పేరు ఏంటి అని అడిగితే నేనేం చెప్పాలని మోషే అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అనివాడను. మన దేవుడు ఒక్కడే, ఆయన ఉన్నవాడు. మరి ఏ దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు ఎవ్వరు ఉన్నవారు కాదు. మన దేవుడు ఆకాశమందున్నాడు. కీర్తన గ్రంథం 115 అధ్యాయము 3వ వచనం. మా దేవుడు ఆకాశమందున్నాడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆకాశానికి భూమికి ఎంత ఎత్తండి? ఎవరైనా కొలత వేయగలరా? ఎవరైనా దీనిని కొలవగలరా? ఆకాశానికి భూమికి మధ్య ఎంత ఉందో? ఆయన ఆకాశం మీద కూర్చుంటే ఆయన పాదాలు భూమిని తాకుతున్నాయి. ఆయన కాళ్ళే ఇంత పెద్దగా ఉన్నప్పుడు మన దేవుడు ఎంత పెద్దవాడండి. ఆయన అనివాడు, ప్రతి చోట ఉన్నాడు ఆయన. వేరెవర్ యు గో, గాడ్ ప్రెజెన్స్ విల్ బి దేర్. నీవెక్కడికైనా వెళ్ళు, నువ్వే చోటుకనైనా వెళ్ళు, దేవుడు అక్కడ ఉంటాడు. దేవుడు ఆ చోటులో ఉన్నాడు. 19వ కీర్తన 1వ వచనం, భూమి దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. చూసారా, భూమి దాని సంపూర్ణత అంతా దేవునిది. లోకంలో ఉన్న నివాసులందరూ ఆయన వారు. 100వ కీర్తన 3, 4, 5 వచనాలు అంటది, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము.
భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆయన వారే. భూమి మీద ఉన్న వారందరూ ఆయన ప్రజలు, ఆయన మేపేటువంటి గొర్రెలు. ఇప్పుడు చెప్పండి, లోకమాయింది, ఆయన ఉన్నవాడా కాదండి? ఉన్నవాడు. అనువాడా కాదండి? ఆయన అనువాడు. మోషేతో అదే అంటున్నాడు, నేను లేనివాడని కాదు, నేను ఉన్నవాడును, నేను అనువాడను. అనువాడనని చెప్పాడు. నేను ఉన్నవాడను, అనువాడను అని మోషేతో చెప్పాడు. లోకమాయింది, ఆకాశమాయింది, భూమి ఆయింది, ప్రకృతి ఆయింది, సముద్రం ఆయింది, సమస్తము ఆయనవే. ఆయన మించిన దేవుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఆయన్ని మనము దేవుడిగా కలిగి ఉంటే మనము ఎంతో ధన్యులం, మనం ఎంతో ఆశీర్వదించబడిన వాడు. ఆయన్ని మనము దేవుడిగా కలిగి జీవించాలి. మన దేవుడని ఆయనతో మనం ఉండాలి. అయితే మోషే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఎన్నో అద్భుతాలు చేశాడు మోషే. కానీ ఫరో ఎన్నో మాటలు చెప్పాడు. అయితే ఆ యొక్క ఐగుప్తు దేశం మీదకి 10 తెగులు రప్పించాలనుకున్నాడు. 8 తెగుళ్ళు అయిపోయాయి. అయిపోయిన తర్వాత దేవుడు 3 దినాలు చీకటి కమ్మేలా చేశాడు. ఈ వాక్యాన్ని మనం నిర్గమకాండము 10వ అధ్యాయము 22, 23 వచనాలు. అంతటా దేవుడు లోకమంతా కూడా, ఐగుప్తు దేశమంతా కూడా చిమ్మ చీకటిని కలిగించాడు. ఆ చీకటిలో మనుషులు ఒకరినొకరు గుర్తించలేని వారిగా ఉన్నారు. చిక్కని చీకటిలో వారు ఉన్నారు. చీకటిలో వారు జీవించుతున్నారు. ఐగుప్తీయులందరూ వారు చీకటిలో ఉన్నారు. కానీ ఎక్కడ చీకటి లేదండి? ఇశ్రాయేలీల ఇంటిలో చీకటి లేదు. ఎందుకంటే ఇశ్రాయేలీలు యెహోవాని నమ్ముకున్నారు, ఆయన మీద ఆధారపడ్డారు. అందుచేతనే ఇశ్రాయేలీల ఇంట్లలో చీకటి లేదు. ఐగుప్తీయులు దేవుని నమ్మలేదు, దేవుడు ఎవరన్నారు, దేవునిపై ఆధారపడలేదు. అందుచేతనే ఐగుప్తీయుల ఇళ్లలో ఏముందండి? చీకటి ఉన్నది. ఐగుప్తీయుల ఇంట్లలో చీకటి ఉన్నది. కానీ ఇశ్రాయేలీలలో ఇంటిలో చీకటి లేదు. గల కారణము యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఇశ్రాయేలీలు యెహోవాని నమ్ముకున్నారు కాబట్టే, ఇశ్రాయేలీలు యెహోవాని వారి దేవుడిగా కలిగి ఉన్నారు కాబట్టే ఐగుప్తు దేశమంతా చీకటి వచ్చినా ఇశ్రాయేలీల ఇంటిలో చీకటి లేదు. ప్రియ తోటి విశ్వాసులారా, మీరు చీకటిలో ఉన్నారా, వెలుగులో ఉన్నారా? చీకటి అంటే పాపానికి సాదృశ్యం, వెలుగంటే పరిశుద్ధతకు, వాక్యపు వెలుగుకు సాదృశ్యం. మీరు ఇంకా నువ్వు చీకటిలో ఉంటే
మీరు యెహోవాని దేవుడిగా కలిగి లేనట్టే. ఎందుకంటే యెహోవాని వారికి దేవుడిగా కలిగిన వారు చీకటిలో ఉండరు, పాపము ఛాయలో ఉండరు, పాపములో వారు జీవించరు. నీవు పేరుకి నేను యెహోవాని నమ్ముకున్నానని చెప్పుకుంటున్నావా, లేదా నిజంగా నీ జీవితంలో ఆయన్ని దేవుడిగా కలిగి నీవు జీవిస్తున్నావా? మీ హృదయాలను మీరు పరిశీలించుకోనండి. మీ హృదయాలతో మీరు మాట్లాడండి. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టే వారు చీకటిలో లేరు, వారు వెలుగులో ఉన్నారు. అంటే వారు పాపములో లేరు. మీరు ప్రియ తోటి విశ్వాసులారా, దేవుణ్ణి నమ్ముచున్న మీరు వెలుగులో ఉన్నారా, చీకటిలో ఉన్నారా? నిజంగా యెహోవాని నమ్ముకుంటే మీరు చీకటి సంబంధులు కాదు, మీరు వెలుగు సంబంధులు. యెహోవాని కనుక మీరు నమ్ముకోకపోతే ఇంకను మీరు పేరుకి వెలుగు లైట్లో ఉన్నారు, కానీ ఆధ్యాత్మికంగా మీరు చీకట్లోనే ఉన్నారు. మీరు అడగొచ్చు, మాకు లైట్లు ఉన్నాయి, మాకు బోల్డంత వెలుగుంది, మేము చీకటిలో ఉండటం ఏంటి అనుకోవచ్చు. శారీరకంగా వెలుగులోనే ఉన్నారు, బట్ ఆధ్యాత్మికంగా మీరు చీకటిలో ఉన్నారు. చీకటిలో మీరు నివాసం చేయించున్నారు. వెలుగులోనికి రండి. ఆయన్ని మీరు కలిగి జీవిస్తే మీరు వెలుగులో ఉన్నట్టే. తర్వాత చూడండి, లాస్ట్ తెగులు వచ్చింది ఇశ్రాయేలీలకి. లాస్ట్ తెగులు ఏంటంటే, చివరి తెగులు ఏంటంటే, సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని ఖైదీ లేక చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీ వరకు పశువులన్నీ ప్రథమ సంతానము నశించిపోవాలి. ఆ తెగులు వచ్చింది. ఈ వాక్యాన్ని మనం నిర్మాకాండము 12వ అధ్యాయము 29వ వచనంలో, ఆ రాత్రికాల సమయమందు అర్ధరాత్రి వేళ మరణదూత వచ్చింది. సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని సరసాల్లో ఉన్న ఖైదీ వరకు పశువుల యొక్క ప్రథమ ఫలాలన్నీ కూడా ప్రథమ కుమారుల్ని చంపేసింది ఆ మరణదూత. కానీ ఎవరిని చంపలేదండి? ఇశ్రాయేలీ కుటుంబాన్ని ఆ మరణదూత ముట్టుకోలేదు. ఎందుకంటే ఆ ఇంటి ద్వారం పైన రక్తముతో రాసుకున్నారు. రక్తంతో రాసుకొని వారింటి దారబంధాల మీద రాసుకున్నారు. అందుచేతనే ఇశ్రాయేలీ ఇంటిలో ఎవ్వరు కూడా చనిపోలేదు. వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు. అందుచేతనే ఇశ్రాయేలీల ఇంటిలో ఒక్కరు కూడా చనిపోలేదు. అందుకే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఇశ్రాయేలీలు తమకు దేవునిగా కలిగి ఉన్నారు యెహోవాని. అందుచేతనే మరణదూత వచ్చినప్పుడు వారు తప్పించుకున్నారు. మరణదూత వారిని ఏమీ చేయలేదు. ఆ ఉదయకాల సమయం ముందు లేచేసరికి గొప్ప ఘోష పుట్టింది ఐగుప్తు దేశంలో. ఏంటి ఆ ఘోష అంటే, నా కుమారుడు చనిపోయారు, నా కుమారుడు చనిపోయారు, అందరూ రోధించుచున్నారు. అంత దుఃఖమే మిగిలింది ఐగుప్తీయులకి.
మూడవ మాట, దేవుణ్ణి నమ్ముకుంటే నీకు దుఃఖం ఉండదు. దుఃఖం అంటే ఈ లోకంలో దుఃఖం కాదు, పరలోక రాజ్యంలో నీవు సంతోషిస్తావు. ఆయన నువ్వు దేవునిగా కలిగి ఉంటే ఈ లోకంలో దుఃఖము తప్పదు, కానీ పరలోక రాజ్యంలో నీవు దుఃఖించవిక. ఎందుకంటే నీవు ఆయన్ని నీ దేవుడిగా కలిగి ఉంటే. ఇజ్రాయేలీలు వారు దేవునిగా కలిగి ఉన్నారు కాబట్టే చీకటి వారిని ఏం చేయలేకపోయింది, మరణము వారిని ఏం చేయలేకపోయింది, దుఃఖము వారిని ఏం చేయలేకపోయింది. చీకటి వచ్చినప్పుడు దేవుణ్ణి కలిగి ఉన్నారు కాబట్టే ఇజ్రాయేలీలందరూ వెలుగులో ఉన్నారు. మరణం వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టే మరణము వారి నుంచి దాటిపోయింది, ఐగుప్తీయులు చనిపోయారు. దుఃఖం వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు సంతోషిస్తున్నారు, ఎందుకంటే వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు. దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళేమో వెలుగులో ఉన్నారు, దేవుణ్ణి కలిగి లేని వారేమో చీకటిలో ఉన్నారు. దేవుణ్ణి కలిగి ఉన్నవారేమో కుటుంబంతో సంతోషిస్తున్నారు, దేవుణ్ణి కలిగి లేని వారేమో వారి ప్రథమ సంతానం చనిపోయింది. దేవుని కలిగి ఉన్నవారేమో సంతోషిస్తున్నారు, దేవుణ్ణి కలిగి లేని వారేమో దుఃఖించుతున్నారు. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి, యెహోవాని మీరు దేవుడిగా కలిగి ఉన్నారా లేదా? యెహోవాని మీరు దేవుడిగా కలిగి జీవిస్తే మీరే ధన్యులు. ఇంకా మీరు కలిగి లేకపోతే మీరు ధన్యులు కాదు. ప్రియతోటి విశ్వాసులారా, మీరే నిర్ణయించుకోనండి, మీరే తీర్మానం చేసుకోనండి ఆయనను దేవుడిగా కలిగి మీరుంటానికి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మీరు చేయవలసిన పని ఆయనను దేవుడిగా కలిగి మీరు జీవించండి. లేని ఎడల మీరు ఈ లోకములో నుంచి తప్పించుకొనలేరు. ఆయన్ని మీరు దేవుడిగా కలిగి జీవిస్తే మీరు ధన్యులవుతారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేయుచున్నాము. యెహోవాను తమకు దేవుడు కాగల జనులు ధన్యులని సెలవిచ్చారు. నీకు ధన్యులుగా మేము జీవించడానికి మీరు కృప చూపించండి. ఈ ధన్యతను మేము పొందుకొని నీ రాజ్యంలో సంతోషించి ఆనందించడానికి మీరే కృప చూపించమని, విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ప్రతిఫలింప చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.